హాయ్ హలో ఫ్రెండ్స్, ట్రెండ్ నీలిమా ఐడియాస్ కి నీలిమా అండ్ స్మైల్ కా వెల్కమ్ చెప్తున్నారు. ఈ రోజు వీడియోలో మనం ముంబైలో కొత్త ఇంటికి వచ్చేసాము అండ్ మనం స్మైలీ రూమ్ లో ఉన్నాము. అండ్ స్మైలీ తను కొత్తగా జాబ్ చేయబోతుంది. కొన్ని రోజుల్లో ఇంటర్న్షిప్ స్టార్ట్ అవబోతుంది. అంతకంటే ముందే నా రూమ్ మొత్తం డెకార్ చేసుకోవాలని చెప్పేసి ఫస్ట్ అయితే టేబుల్ కింద డ్రావర్ అండ్ దెన్ చైర్ ఆర్డర్ ఇచ్చాను అనమాట. నాది వర్క్ ఫ్రమ్ హోమ్, సో ఆఫీస్కి వెళ్ళే పని లేదు. సో ఇంట్లోనే ఆఫీస్ ఒక సెటప్ మెయింటైన్ చేయాలి కాబట్టి దానికి కావాల్సినవన్నీ ఆర్డర్ ఇచ్చాను. ఐకియా నుంచి అయితే నేను తెప్పించాను మొత్తం సెట్. ఇది డ్రావర్ సెట్ అన్నమాట. సో నేనైతే ఐకియాకి వెళ్ళాను, కనుక్కున్నాను. మనకి 1 lakh లోపల 50,000 కంటే తక్కువ అయితే 3,500 అన్నారండి ఫిట్టింగ్ కి. ఒకవేళ 1 lakh కంటే తక్కువ 50,000 కంటే ఎక్కువ అయితేనేమో 5,000 అన్నారు ఫిట్టింగ్ కి. ఇవంత వద్దు, నేనే ఫిట్ చేసుకుంటా అని అయితే ఫస్ట్ ఇంటికి వచ్చేసాం అనమాట. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇవాళ ఇది వచ్చిన తర్వాత నేనేం చూసాను, వేరే వాటిలో కూడా చూసాను, అర్బన్ కంపెనీ అని, లేకపోతే ఇంకొకటి కూడా ఉంది ఐకియాకి అఫిలియేషన్. సో వాళ్ళు ఏం చెప్పారు, మేము చేస్తాము ఒక దానికి ఈ డ్రావర్ కి మాత్రం వాళ్ళు నాకు 1,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అది కూడా నాకు ఇంకా ఎక్కువ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మీ కొత్త ఇంటికి మారినాక మేము ఐకియా కబోర్డ్స్ తెప్పించాము, ఇవి తెప్పించాను. మళ్ళీ హాల్లో మాకు రాయల్ ఓక్ దిగి కూడా క్యాబినెట్ ఉంది, ఇవన్నీ టీవీ యూనిట్ ఉంది. సో ఇవన్నిటికీ మొత్తం మేము రౌండ్ ఫిగర్ వేసి చేస్తుంటే 10,000 పైన అవుతుంది కేవలం ఫిట్టింగ్ కి, మనం తెప్పించినందుకు కాదు. సో ఇవన్నీ డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పేసి నేనైతే ఫిట్ చేసే ఇన్స్ట్రుమెంట్ డ్రిల్లింగ్ అండ్ డ్రైవర్ తెప్పించాను అనమాట. సో ఇప్పుడు ఈ కిట్ అయితే తెప్పించా. ఈ కిట్ తెప్పించినాక నాకు డౌట్ వస్తుంది, నేను అసలు అనవసరంగా సిఎస్సి తీసుకున్నానా, డైరెక్ట్ మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటే అయిపోయేది అనిపిస్తుంది. ఇదంతా మాన్యువల్ ఇప్పుడే ఓపెన్ చేసి చూశాను ఎలా పెట్టాలి అని. సో ఇప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ సహాయంతో మనం అన్ని క్యాబినెట్స్ మన ఇంట్లో పెట్టేసుకుందాం. 4,000 ఖర్చు పెట్టయితే ఇప్పుడు అది తెప్పించిందండి. దాంతో ఇవన్నీ ఫిట్ చేస్తానంటుంది. మనం వార్డ్రోబ్స్ కొన్నాము, తన టేబుల్ చైర్ అన్ని కొన్నది. ఈ వీడియోలోనైతే మీరు మెయిన్ గా స్మైలీ రూమ్ లో టేబుల్, చైర్ అండ్ డ్రావర్ ఈ మూడిటిని ఈ వీడియోలో చూస్తారు. అండ్ వార్డ్రోబ్స్ ఫిట్టింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇది పెద్ద వీడియో అయిపోతుంది కదా. స్మైలీ ఇంకా స్టార్ట్ చేసేద్దామా వీడియోని? మనమేం ఎక్స్పర్ట్ కాదు, అందుకనే ల్యాప్టాప్ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇటువంటి ఐటమ్ ని రెడీ చేయబోతుంది స్మైలీగా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లాంటి డ్రావర్ ని ఇప్పుడు ఈ బాక్స్ లో వచ్చింది అనమాట మనకి. ఇలా దీన్ని ఇప్పుడు చూపిస్తుంది స్మైలీ తీసి. ఓకేనా స్మైలీ? నాకు కూడా తెలీదు, మిస్టేక్స్ చేస్తే ఏమనుకోకండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నా, అది కూడా చూసి చేస్తున్నా. ఓకే సరే, క్యారీ ఆన్. కమ్ ఆన్. వంటింట్లో ఎప్పుడు కత్తి పట్టుకోలేదండి, కానీ దీన్ని ఓపెన్ చేయడానికి మనం కత్తి పట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మొత్తానికి అయితే ఇది సెటప్ చేస్తానని అయితే కత్తి పట్టి మొత్తం ఐటమ్ అయితే తీస్తుంది. అన్బాక్సింగ్ అనమాట ఇది. ఐకియాలో మనకి ఇది ఎంతకు పడింది స్మైలీ? ఎంత రేట్కి వచ్చింది? 5,990 అని అక్కడ ఉంది. బిల్లు మర్చిపోయావా? బిల్లు మొత్తం రేట్ గుర్తుంది కానీ ఫ్రెండ్స్ సరేలే స్మైలీ. ఓపెన్ అయితే చేసాము. 100 రకాల ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో. పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, పక్కవి ఉన్నాయి, డ్రాయర్స్ ఉన్నాయి. అన్ని వైట్ కలర్. మొత్తం స్మైలీ రూమ్ అంతా కూడా వైట్ థీమ్ కాబోతుంది. ఈ కార్నర్ కి టేబుల్ వస్తుంది అనమాట. టేబుల్, చైర్ అండ్ ఈ డ్రాయర్. స్మైలీ నువ్వైతే ముందు అన్ని తీసేయి, చూపిద్దాం పెట్టేటప్పుడు, ఇన్స్టాల్ చేసేటప్పుడు. ఎన్ని విడి ఐటమ్స్ ఇవన్నిటిని మనము అటాచ్ చేసి ఒక డ్రాయర్ రెడీ చేయాలి. స్మైలీ లైఫ్ లో ఫస్ట్ టైం ఒక కబోర్డ్ ని రెడీ చేయబోతుంది. చూద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ బాగా స్టడీ చేస్తే అప్పుడు అయిపోద్దండి. హాఫ్ అన్ అవర్ స్టడీ చేస్తావా? కాలేజ్ బుక్స్ కూడా ఇలా చదువుకుంటే ఇంకా జాబ్ వచ్చింది. చదువుకుంటేనే జాబ్ వచ్చింది. ఎన్ని రోజులు చెప్తారండి సేమ్ డైలాగ్? కాలేజ్ రోజుల్లో చదువుకుంటే, స్కూల్ రోజుల్లో చదువుకుంటే ఆల్రెడీ జాబ్ వచ్చింది కదా, ఇంకా నేను అనలేనా స్మైలీ? అయ్యయ్యో సరే, కానీ పని స్టార్ట్ చేద్దాం. ఇంకా స్మైలీ ఫస్ట్ స్క్రూస్ పెడతా ఉంది. లైఫ్లో ఫస్ట్ టైం ఆ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేయటం ఈజీగా ఉందన్నది. ఇటు పక్కన పట్టేసిందా స్మైలీ? 2 పట్టేసినాయి. ఓకే, ఇంకా స్టార్ట్ చేసేసాను. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపించేస్తాం మన వాళ్ళకి. ఈ కాలంలో అమ్మాయిలు కూడా చాలా ఫాస్ట్గా అయిపోయారు కదా. మా స్మైలీని కూడా మేము అబ్బాయిలాగే పెంచుతున్నామండి. ఎందుకంటే ప్రతిదీ సొంతగా ఒకరి మీద ఆధారపడకుండా తన పనులు తను చేసుకునేటట్టుగా తనని ఎంకరేజ్ చేస్తూనే ఉంటాము. మనం ఏదైనా చేస్తాము, వాళ్ళు పిల్లలు చేస్తామన్నప్పుడు మనం ఆపామనుకోండి, వాళ్ళలో కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. అందుకని ఇంకా స్మైలీ ఏది అడిగినా కూడా మేము తనని ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. ఇలా సొంతగా తను చేయాలని నిర్ణయించుకుంది. ఇలా వర్క్ చేయటం వల్ల స్మైలీ మాకు
టోటల్గా ఒక 6,000 మిగిలిచ్చిందనే చెప్పుకోవాలి. ఏంటంటే డబ్బు అనేది కాదు, కానీ ఒక వర్క్ అనేది కూడా తను నేర్చుకుంది కదా ఈ విషయం వల్ల. అండ్ మళ్ళీ మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా తీయాలంటే మళ్ళీ మనం ఒక 10,000 ఖర్చు పెడితేనే ఇవన్నీ కూడా అన్ఇన్స్టాల్ చేస్తారనమాట. ఇప్పుడు ఒక్కసారి 4,000 పెట్టి ఈ వస్తువు కొనిచ్చింది, కానీ మళ్ళీ ఫ్యూచర్లో కూడా మనకి ఈ వస్తువుతోటి చాలా అవసరమే ఉంది కాబట్టి అందుకని మేము కూడా కొన్నాము, తన మాట కాదనకుండా. నేను మా లైఫ్లో జరుగుతున్న ప్రతి విషయాలను మీతో షేర్ చేస్తూ ఉన్నాను కదా, ఎందుకంటే కనుక మా ఫ్యామిలీని చూసి ఎవరో ఒకరు ఎంతో కొంత ఇన్స్పైర్ అవుతారనే ఒక చిన్న ఉద్దేశంతో. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి, స్మైలీ 3rd ఇయర్ ఫైనల్ సెమ్లో సమ్మర్ ఇంటర్న్షిప్ చేసింది. తనకి 2 months సమ్మర్ ఇంటర్న్షిప్ వచ్చింది. అప్పుడు తనకి 2 months శాలరీ వచ్చిందనమాట. ఆ శాలరీని అలానే పెట్టుకొని ఇప్పుడు తను టేబుల్, డ్రార్ అండ్ చైర్ కూడా తన ఓన్ మనీతోటే కొనుక్కుందనమాట. చూడండి, నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అన్నీ తను సొంతగా చేసుకుంటుంది తన లైఫ్లో. అండ్ చాలామంది పిల్లలు కూడా ఇప్పుడు ఎంఎస్కి వెళ్ళిపోయి ఫారెన్లోనే సెటిల్ అయ్యి సొంతగా అన్ని ఇండ్లు కొనుక్కొని చాలా ఇండిపెండెంట్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అమ్మాయిలందరూ కూడా, అబ్బాయిలకు తగ్గకుండా. నాకు అలా చూస్తూ ఉంటే ఆడపిల్లల్ని చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఒక ఆడపిల్ల తల్లిగా అలా నాకు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాను ప్రతి ఆడపిల్ల ఇలా లైఫ్లో సొంతగా ఎదుగుతూ ఉంటే. అండ్ ఇంక ఇక్కడ చూస్తున్నారా, నేను మాటలు చెప్తూనే ఉన్నాను కానీ స్మైలీ కూడా ఈ డ్రార్ అనేది రెడీ చేసింది. ఈలోపు రమేష్ గారు ఆఫీస్ నుంచి వచ్చేసారనమాట. వచ్చేసరికి డ్రార్ రెడీ చేసి పెట్టేసింది. వాళ్ళ నాన్నైతే ఆశ్చర్యపోయారు ఫస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టేబుల్ అనమాట. ఇప్పుడు టేబుల్ అయితే చాలా తక్కువ కాస్ట్గా వచ్చింది, 2,000 to 3,000 మధ్యలోనే పడింది. ఒక డ్రారే కొంచెం కాస్ట్ అయింది. అండ్ చైర్ వచ్చేసి చాలా కాస్ట్ పడింది అనమాట. చైర్ ఏంటంటే తనకి ఇంకా దాదాపు 8 to 10 hours కూర్చోవాలి కదా అదే చైర్లో, అందుకని చైర్ అయితే చాలా కంఫర్ట్గా తీసుకున్నాము. అది 12,000 చిల్లర పడింది అనమాట. బట్ అంత బాగా ఉంది, అంత కన్వీనియంట్గా కూడా ఉంది తనకి. ఇప్పుడు చూడండి టేబుల్ అనేది ఫిట్ చేస్తూ ఉంది. టేబుల్ చాలా తొందరగానే అయిపోయిందండి, ఇది ఒక 10-15 minutesలోనే అయిపోయింది. చైర్ కూడా అంతే, ఒక 10-15 minutesలోనే అయిపోయింది. ఒక్క డ్రాయర్ ఒక్కటే చాలా టైం పట్టిందనమాట మాకు. చూడండి టేబుల్ కూడా మొత్తం ఇన్స్టలేషన్ అయిపోయిందనమాట. ఇక్కడ టేబుల్ కిందకి డ్రాయర్ అనేది పెట్టేస్తూ ఉంది. స్మైలీ మొత్తానికి రెడీ చేసావా టేబుల్ కింద డ్రా? అదొకసారి బయటికి లాగు రమేష్, కిందది మొత్తం 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 బయటికి, ఐటమే బయటికి. అదన్నమాట. దీన్ని ఒక 1 hour పట్టింది ఇన్స్టలేషను. అండ్ టేబుల్ అయితే ఒక 10 minutesలోనే చేసేసింది. అండ్ ఇంకా చైర్ ఉంది స్మైలీ, ఆఫీస్ చైర్. డిన్నర్ అయినాక చేస్తావా? ఓకే, వెరీ గుడ్ బేటా. అదే ఇంకా ఆయన పెత్తనం లేకుండా జరిగిందని స్మైలీ. ఇంకా అలా ఆడుతూ పాడుతూ పని చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా డిన్నర్ కంప్లీట్ అయ్యాక ఇంకా చైర్ ఒక్కటి ఇన్స్టలేషన్ చేయాలి కదా, ఇంకా అది చేస్తూ ఉందన్నమాట. అండ్ ఇటు సైడ్ బెడ్ బ్యాక్ సైడ్కి ఆ టేబుల్ అనేది అరేంజ్ చేసాము. ఇంకా అక్కడే కన్వీనియంట్గా ఉంది, మనకు ప్లగ్ వైర్స్ అయినా కూడా కరెక్ట్గా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా ఈ చైర్ కూడా చూడండి ఎంత విడివిడి పార్ట్సో, సింగిల్ పీసెస్ లాగా పంపించారు. ప్రతిదాన్ని మనమే సెట్ చేసుకోవాలి, కాకపోతే ప్రతిదానికి బుక్ ఇస్తారు కాబట్టి మనం దాంట్లో చూసుకుంటూ కూడా చేసుకోవచ్చు. లేదంటే మనకి యూట్యూబ్లో వీడియోస్ సెర్చ్ చేసుకున్నా వచ్చేస్తూ ఉన్నాయి. ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఈ వీల్స్ అనేది పెట్టేసింది, తర్వాత ఒక్కొక్క పార్ట్ని ఇలా తను అటాచ్ చేస్తూ ఉందన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయింది తను. ఏంటంటే తనే సొంతగా చేసుకుంది కదా, మమ్మీ చాలా హ్యాపీగా అనిపించింది ఇలా చేసుకోవటం నాకు అని. అండ్ చాలామంది ఫారినర్స్ కూడా ఇలా అన్ని పనులు వాళ్ళు సొంతగా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వాళ్ళకి స్కూల్స్లోనే ఇవన్నీ కూడా నేర్పించేస్తారనమాట. ఎలక్ట్రీషియన్ వర్క్, ప్లంబింగ్ అండ్ కార్పెంటర్ అన్నీ కూడా నేర్పిస్తారు. మన ఇండియాలో కూడా ఇలా నేర్పిస్తే బాగుండు పిల్లలందరికీ ఎడ్యుకేషన్ అనేది అనిపించింది నాకు. ఎందుకంటే ప్రతి వర్క్ చాలా ఇంపార్టెంటే కదా, సొంతగా నేర్చుకుంటే కనుక మనమే సొంతగా పనులన్నీ కూడా చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరుంటుంది. అండ్ ఇక్కడ చైర్ కూడా పెట్టేసింది అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగుంది. తనకి నచ్చిన వైట్ థీమ్లోనే చైర్, టేబుల్ అన్నీ కూడా కొనుక్కుంది. ఇంక ఇక్కడైతే మొత్తం అయిపోయిన తర్వాత ఒక్కసారి ఫైనల్గా చూపించేస్తూ ఉంది. అండ్ ఇల్లు అయితే ఇంకా చాలా సర్దుకోవాలి. ఇక్కడ వరకు ఈ టేబుల్, చైర్, డ్రావర్ వరకు మీకు చూపిస్తున్నాను. ఈ టేబుల్ని కూడా ఇంకా చాలా నీట్గా అరేంజ్ చేసుకుంటా అన్నది. మొత్తం కంప్లీట్ అయినాక మన హోమ్ టూర్లో మీరు రూమ్ టూర్ కూడా మొత్తం చూసేద్దురు, అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది కదా. ఇప్పుడైతే ఇంతవరకే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉంది మా స్మైలీ పాప చేసినటువంటి ఈ వర్క్? మీకు ఈ వర్క్ అంతా కూడా నచ్చితే కనుక
తప్పకుండా స్మైలీ కష్టానికి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త వీడియో ఐడియాస్ తోటి మీ ముందుంటుంది మీ ట్రెండీ ఫ్యామిలీ. అంటిల్ దెన్, లవ్ యూ ఆల్, బాయ్, టేక్ కేర్.